శనక్కాయలు చూడండి అన్నీ వేయించి పెట్టినాము. ఒక అర్ధ కేజీ శనక్కాయల పొడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఎట్లా చేయాలో చూపిస్తాను. అన్నీ వేయించి పొట్టు తీస్తాను. చూడండి ఆ శనక్కాయలకు ఇన్ని మిరపకాయలు వేస్తాను. కారము వేయించుకోవాలా. చూడండి తెల్లగడ్డలు ఇన్ని వేసుకోవాలా. ఒలిచి ఇన్ని సోఫా మీద పెట్టినానండి క్లీన్గా అంతా. చూడండి పెనం వేడైంది, వేస్తున్నాను. ఏందంట ఇది ఘాటు వస్తుందని తీసిన పొడి. కొంచెం ఇది కూడా పచ్చివాసన పోతుంది. కరవ లైట్గా వేస్తాను. వేడికి అట్లే పెట్టినా అండి, బాగా డ్రైగా ఉంటాయి. చూడండి అన్ని ఫ్రై చేసి పొడి క్లీన్ చేసినాము. ఫస్ట్ ఒకటి వరకు వేసుకోవాలండి మిక్సీలో. తెల్లగడ్డ తీసేయండి. తెల్లగడ్డ అది వేసినాక ఫస్ట్ మళ్ళీ శనక్కాయ గింజలు వేసినాక మళ్ళీ వేయాలన్నమాట. మెదిగింది. ఇంకా కొంచెం దానిలో అవన్నీ వేస్తే శనక్కాయ విత్తనాలు వేస్తే ఇంకా బాగా మెదుగుతుంది. చూడండి సగం వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. మళ్ళీ మిగిలినట్టు సగం గిన్నెలో వేసుకున్నానండి. ఒకసారి అయింది. టేస్ట్ చూడండి. సరిపోయింది. అట్లే బాగుంటుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది.